హలో, వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. కాకరకాయ ఉల్లికారం చేసి చూపిస్తున్నాను. ఈ కాకరకాయ ఉల్లికారం చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి. అసలు కాకరకాయ తింటున్నామా లేదా అన్నట్టుగా మనకే అనిపిస్తుంది. ఇది అన్నంలోకి బాగుంటుంది. అసలు చేదనేదే తెలియదు మనకు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను. ముందుగానే వీటిని కడిగి పెట్టేసుకున్నాను. ఇలా పైన కొద్దిగా పొట్టు తీసేసుకుంటున్నాను. ఒకవేళ కాకరకాయలు ఇష్టపడే వాళ్ళు పొట్టు తీయకున్నా పర్లేదు, అలాగే చేసుకోవచ్చు. ముక్కలుగా కట్ చేసుకొని ఇక్కడ కొద్దిగా పొట్టు తీసుకుంటున్నాను. ఇలా పొట్టు తీసేసుకొని పైన కింద కొద్దిగా కట్ చేసుకున్నాను. ఇలా తోకలు ఉంటాయి కదా, కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా పొట్టు తీసుకున్న కాకరకాయలని ఒక 1 ఇంచ్ వరకు ముక్కలు కట్ చేసుకుంటున్నాను. ముక్కలుగా ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత సీడ్స్ ఉంటాయి కదా, అవి తీసేసుకుంటున్నాను. ఇలా మధ్యలో ఉన్న సీడ్స్ని తీసేసుకోవాలి. నైఫ్తో కానీ దేనితోనైనా కానీ ఈజీగా వచ్చేటట్టు తీసేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలు తీసి పెట్టేసుకుంటాను. విత్తనాలని ఇలా తీసేసి పెట్టేసుకోవాలి. ఇలా తీసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలలో కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకుంటాను. వేసుకొని ఒక 5 మినిట్స్ అలాగే పెట్టేస్తాను. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 5 to 10 మినిట్స్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనము కాకరకాయలు కొద్దిగా చేదుగా ఉంటాయి కదా, ఉప్పు కొద్దిగా పసుపు వేయడం వల్ల చేదు పూర్తిగా తగ్గదు, కానీ కొద్దిగా తగ్గుతుంది. అలాగే ముక్కకు ఉప్పు కొద్దిగా పడుతుంది కాబట్టి ఇలా ఉప్పు పసుపు వేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పెట్టేసుకుంటాను. మూత పెట్టేసుకోవాలి. ఇక్కడ ఒక కడాయి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. కాకరకాయలోనికి స్టఫ్ గురించి ఇక్కడ ఆనియన్స్ వేసుకున్నాను. ఇక్కడ మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను. ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల త్వరగా కుక్ అయిపోతాయి. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఇందులో మనకు తెలిసిన విషయమే కదా, ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ అన్ని తొందరగా వేగిపోతాయని. అలాగే ఇందులో కొద్దిగా చింతపండు వేసుకున్నాను. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసేసుకున్నాను. ఇలా నూనెలో కొద్దిగా చింతపండు వేసి వేయించడం వల్ల మనం పేస్ట్ పట్టేటప్పుడు ఫైన్గా పేస్ట్ అవుతుంది. అలాగే కొద్దిగా పచ్చివాసన కూడా పోతుంది. కొద్దిగా నారలు అలా ఉంటాయి కదా, అవి తీసి చూసుకొని వేసేసుకోవాలి. విత్తనాలు అవన్నీ ఉంటాయి కదా చింతపండులో. ఆనియన్స్ ఇంకా చింతపండు వేగిపోయింది. గిన్నెలో తీసేసుకుంటున్నాను. అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకున్నాను. పచ్చి శనగపప్పు. అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసేసుకున్నాను. నువ్వులు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ నువ్వులు వేయట్లేదు. పచ్చి శనగపప్పు, ధనియాలు వేసుకున్నాను. టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకున్నాను.
ఇలా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అదే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను కడాయిలో. ముందుగా ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్నాను కదా, కాకరకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా వేయించుకోవాలి వీటిని. ఇలా కలుపుతూ వేయించుతూ ఉండాలి. వేగిపోయాయి కాకరకాయ ముక్కలు. గిన్నెలో తీసేసుకుంటున్నాను. ఇక్కడ మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో ముందుగా వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటున్నాను. ఆనియన్స్, పచ్చిశనగపప్పు అన్నీ వేయించి పెట్టుకున్నాను కదా, వేసేసుకుంటున్నాను. కొద్దిగా వీటిలోనే కొద్దిగా కారం వేసేసుకుంటాను. కారము కొద్దిగా ఇక్కడ నేను ఎండు కొబ్బరి వేసుకున్నాను టీ స్పూను. టీ స్పూన్ కారం కూడా వేసేసుకున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకున్నాను. కొద్దిగా పసుపు వేసేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. వీటిని ఫైన్ పేస్ట్లా పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా వేయించి పెట్టుకున్నాను కదా కాకరకాయలని, వాటిలో స్టఫ్ చేసుకుంటున్నాను. అన్ని కాకరకాయ ముక్కలు ఇదే విధంగా స్టఫ్ చేసుకోవాలి. అన్నీ స్టఫ్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకున్నాను. టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. కడాయి వేడయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. ఆవాలు కొద్దిగా చిటపటమనగానే కరివేపాకు వేసుకుంటున్నాను. కర్రీ లీవ్స్, స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. ఇలా అన్ని ముక్కలు వేసుకున్నాక లో మీడియం ఫ్లేమ్లో అలాగే పెట్టుకోవాలి. ఒక 1 to 2 minutes. వేయగానే కదపొద్దు. నేను ఒక 1-2 minutes తర్వాత కలుపుతున్నాను. వేగానే కలిపేసే స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది, ఒక ముద్దలాగా అయిపోతుంది.
ఇలా నిదానంగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుతూ ఉండాలి. ఇలా నిదానంగా కలుపుతూ ఉండాలి. మిగిలిన ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకోవాలి. ఆల్రెడీ నేను వేయించి పెట్టుకున్నాను కదా కాకరకాయ ముక్కల్ని. ఒకసారి స్టఫ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ వరకు ఇలా కలుపుతూ వేయించుతూ ఉండాలి. ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఫ్లేమ్ సిమ్లోనే పెట్టేసుకున్నాను. మూత పెట్టేసుకొని ఇలా సిమ్లో పెట్టేసుకొని స్టీమ్లోనే కుక్ చేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కలన్నిటినీ. అప్పుడే ఫైన్గా కుక్ అవుతాయి. ఇక్కడ కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఒకసారి మీరు ట్రై చేయండి. కాకరకాయ ఉల్లికారం చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది.